వాళ్ళ ఆవిడే వాళ్ళ ఆవిడరా సెన్సిటివ్ అంటారు. ఏంది బట్టలు సెన్సిటివా? బట్టలు సెన్సిటివ్ ఉన్నాయరా? నువ్వు అరే మురికి ఉతుకుతున్నావా మురికి ఎక్కించుకుంటున్నావా? నాకు డౌట్ అది. ఏందిరా బట్టలు కొడతాను ఏంది? ఏంది అట్లా కొడతాను ఏందిరా? దేనికి అది? అరే దాని మీద నవ్వు గీట పోతుందిరా. అయ్యో దాని కింద పెడతావేదిరా? అదే బట్టలు బకెట్లు జాడియాలరా, అట్లాగా జాడిచేది. మనం దానికి ఇలాకెందుకు మరి బకెట్లు అయితే ఇంకా పోతుంది మంచిగా. నీళ్ళు సరిపోతాయా అన్న? ఎన్నడూ చూడలేదు మనం చూస్తుంటే. సరిపోతాయా నీళ్ళు? కొంప తట్టిన కొంప తీసి ఇప్పుడు మరి అంతే అంతే ఆడతావరా? అరే ఏం చెప్తున్నావు అసలు? రూమ్ నుండి ఆరేతైందని అంతే. ఇంకెందుకు ఇంకెందుకు అది అసలు వాసన చూడదు ఎలా ఉందో. ఇంకెందుకు మెరిసిపోతుందా? అసలు మంచిది. ఏం చెప్తున్నావు? రూమ్ కూర్చున్నారు వాడు ఇంతవరకు బట్టలు ఎత్తుకున్నారు. వాడికి వచ్చిన నెల రోజులు ఒకసారి పట్టదు కదా? ఇదే ఫస్ట్ ఉతుకుంటారు. మరి బట్టలు ఏదైనా నేర్పంటారా కొంచెం? వాడు రూమ్ కూర్చున్నా నేర్పాలరా? కనీసం గ్యాస్ పోయి ముట్టినట్లే ఇలా ముట్టించి మొత్తం గ్యాస్ ఒక రోజు మొత్తం వీడికి కేటాయించండి. గ్యాస్ మొత్తం ఊదింది కదా. ఎందుకు గ్యాస్ ముట్టియటం రాలేదు ఫస్ట్. సరే అటు ఇటు ముట్టించిండు. ముట్టించి బంద్ చేయాలిగా. ఇటు బంద్ చేసిండు. ఇటు గ్యాస్ పోతుంది. ఇటు అసలు బంద్ చేసి బంద్ చేయకుండా ఇటు బంద్ చేసింది. మొత్తం రెండు మొత్తం గ్యాస్ పోతా వాసన వచ్చి బంద్ చేసి పాలేదు. ఇటు బంద్ చేస్తుంది. కింద బంద్ చేసినట్టు బంద్ చేసిన కింద లేదు గింద లేదు. వాడు చెప్పిన చేయరు నువ్వు. వాడు చెప్పిన చేయరు నువ్వేం చేయమాకలేదు. వాడికి ఎప్పటి నుంచి వాడు చెప్పండి రా. వాడికి ఎట్రా బాబు ఆయన ఒక తర్వాత అది కూడా తీసిండే అది తీసిందే. నువ్వు అరే అది తీసిందే కింద పోయి అరే తిప్పరా నాన్న. రూమ్ లో ఉంటే కొంచెం నేర్పండి వాడికి ఏదైనా విషయాలు ఉంటాయి. సరే వాడికి చెప్పండి ఇప్పటి నుంచి అయినా కొంచెం వాడికి ఏదైనా అర్థమైంది కదా. చూస్తున్న కొద్దీ అట్టే జోక్ అయిపోతుంది. అరే నువ్వు బట్టలు ఉతికేటప్పుడు ప్యాంట్ వేరే వేసుకోవాలరా. అది ఎందుకు వేసుకున్నావు? వాడు బాతలు పోయిన వాడిని వాడిపోయి ప్యాంట్ మడుగు ఫస్ట్ పైకి ఫిల్టే మంచి మడుగు మళ్ళీ వాళ్ళు రాకుండా ఒక ఫిల్టే 2-3 ఫిల్టర్లు కలిపి పైకి లేపు. కాలుతో తీసి పక్కన పెట్టి లేకపోతే సరే వదిలే. లీవ్ ఇట్. ఇంకా మడతాయినా? వాడు ఇప్పుడు నేర్పు వాడికి ఎట్టండి అసలు మంచి కడుక్కొని చెప్పాలి. చెప్పి వాడికి వాడికి అన్నం ఉంటాం ఈ కూరలో ఈయన ఫస్ట్ రూమ్ కూర్చుని ఆ పని చెప్పండి. రేపటి నుంచి అన్నం ఉన్నది వాడితో ఇక అది ఉతకడం ఫస్ట్ చెప్పు వాడికి. బకెట్ దగ్గరకంతా
మంచి కింద కొట్టు కొట్టి గట్టి కొట్టు వాడు చూపిస్తారు ఇప్పుడు అట్లా అది ఏం కాదు సబ్ పెట్టుగా మంచిగా గాలి గాలి పడుతుందిరా బ్రష్ తెచ్చిన సబ్బు పెట్టిన మళ్ళీ సేమ్ పొజిషన్ బ్రష్ కింద పెట్టుకోరా కింద పెట్టుకో అప్పుడే పెట్టి రుద్దు అట్లా కాదు చేతి కండించుకో ఇక అది బాగా నాని డబ్బులు పెద్దదేనా ఎడల్పు వేసుకో ఇంకా బుక్స్ పడ జాగ్రత్త బుక్స్ పెట్టవా అడ్డొస్తున్నాయి రికార్డుకి వాడు చెప్పినట్టు చేయి ఫస్ట్ కాలర్ రుద్దిన తర్వాత మధ్య రుద్దు సబ్బుతో రుద్దు కాలాల కాడ ఎక్కువ రుద్దు సబ్బెట్టు రుద్దు గట్టిగా రుద్దు ఇట్లా మామూలుగా ఇంట్లో వాడేస్తారు వదిలే వాడేస్తారు వాడిని నేను పుట్టనే ఉన్నా పడిపోయింది జారో అది చెప్పు రబ్బర్ చెప్పు ఇంతే మూత పడదు నేను మూత ఓ బ్లూ కలర్ అవసరం అంట గట్టి రుద్దు మొత్తం మంచి రుద్దు చేయి సబ్బు కూడా దానికి రుద్దు అన్న బ్రష్ కాకుండా సొక్కాకు రుద్దు చేయి సబ్బు దారిలో పడారు ఎక్కువ ఇప్పుడు చేతులు సబ్బు పెట్టుకున్నా కదా నీళ్ళు పోసి కలిపి కొంచెం నీ మామూలుగా సబ్బెట్టి గట్టి రుద్దు లేకపోతే మళ్ళా మొత్తం ఆనందంగా కొంచెం నీళ్ళు పోయటం అంటే చేతులు చల్లేడు పోయి అంత తప్ప దాంతో పోయి మాకు పోస్తే ఏమైతే మొత్తం సబ్బోద్ది వాళ్ళు చెప్తే చేస్తారు తెలవకుండా చెప్తారా 2 రోజుల నుంచి ఒకసారి హాస్టల్లో ఉంటుంది అన్న మొత్తం అందుకని చేతులు